డోంట్ టచ్ మీ అన్వర్, నన్ను ముట్టుకుంటే అస్సలు బాగోదు అని మళ్ళీ ఏడుస్తూ ఉంటుంది దివ్య. అందుకు అన్వర్ బాధగా తనని చూస్తూ, అది కాదు దివ్య, నేను చెప్పేది విను అని అంటుంటే దివ్య తనని మధ్యలోనే ఆపేసి, ఏంటి వినేది? ఎన్నిసార్లు చెప్తావు కావాలని చేయలేదు అని? ఫైన్, ఒప్పుకుంటా నువ్వు కావాలని చేయలేదు అని. బట్ చేసేసావుగా. నువ్వు చేసిన దానివల్ల నీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. బట్ నా లైఫ్ మొత్తం నాశనం అయిపోయింది. ఇప్పుడు నువ్వు నా మీద సింపతి చూపించాలని మాత్రం చూడకు అని ఏడుస్తూ పొద్దున్నుంచి ఏమీ తినకపోవడం వల్ల నీరసించి పడిపోతుంది. తను అలా పడిపోగానే అన్వర్ కంగారుగా తనని చేరి తన పక్కనే మోకాళ్ళ మీద కూర్చొని తనని ఒడిలో పడుకోబెట్టుకొని చిన్నగా తన 2 చెంపలను తడుతూ దివ్య దివ్య అని తనని లేపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ తను ఇంతకీ లేవకపోవడంతో తనని ఎత్తుకొని కార్లో కూర్చోబెట్టి కంగారుగా తన కార్ని అక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్ వైపు పోనిస్తాడు. అన్వర్ కార్ అలా అక్కడ నుండి వెళ్ళగానే దివ్య వాళ్ళ అన్న శ్రీధర్ కార్ ఆ ఇంటి ముందు వచ్చి ఆగుతుంది. అసలైతే అతను రావాల్సింది రేపు, కానీ చెల్లి పెళ్ళి అని చెప్పి రాత్రియంబవళ్ళు కష్టపడి తన పని అంతటిని త్వరగా పూర్తి చేసుకొని ఒక రోజు ముందే ఇంటికి వచ్చేస్తాడు. శ్రీధర్ చాలా ఆనందంగా ఆగకుండా డోర్ బెల్ కొడుతూనే ఉన్నాడు. కానీ లోపల డోర్కి ఆనుకొని కూర్చున్న పద్మజ గారు ఇంకా శ్రీనివాస్ గారు డోర్ బెల్ కొడుతుంది దివ్య అనుకొని తన మొహం కూడా చూడాలి అనిపించక అలానే కూర్చొని పోయారు. ఎంతసేపటికి ఎవరూ తలుపు తెరవకపోవడంతో శ్రీధర్ కొద్దిగా కంగారుగా, అమ్మా, నాన్న, దివ్య, ఇంట్లో ఎవరన్నా ఉన్నారా అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. తన అరుపులు విన్న తర్వాత వచ్చింది శ్రీధర్ అని తెలియడంతో పద్మజ గారు కొద్దిగా ఓపిక తెచ్చుకొని లేచి తన కన్నీళ్లను తుడుచుకొని శ్రీనివాస్ గారిని కూడా లేపి అక్కడే ఉన్న సోఫాలో కూర్చోబెట్టి చిన్నగా తలుపు తెరిచింది. తను అలా తలుపు తెరిచిన వెంటనే శ్రీధర్ ఆనందంగా దివ్య దివ్య అని గట్టిగా అరుస్తూ దివ్య కోసం ఇల్లంతా వెతుకుతూ ఉంటాడు. కానీ తనకి అక్కడెక్కడా దివ్య కనబడకపోయేసరికి కంగారుగా చుట్టూ చూస్తూ, అమ్మ దివ్య ఎక్కడా అమ్మ? కనబడటం లేదు. బయటికి ఏమన్నా వెళ్ళిందా? ఎక్కడా ఉంది అని వరుసగా తనని ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. కానీ పద్మజ గారు ఏమీ జవాబు చెప్పరు. ఇంకా అడిగి విసుగు వచ్చి శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళి, నాన్న, దివ్య ఏది? ఇంట్లో ఎక్కడా కనబడట్లేదు అని అడుగుతాడు. శ్రీధర్ అడుగుతున్న ప్రశ్నకి ఏం చెప్పాలో తెలియక శ్రీనివాస్ గారు తనలో తానే మదన పడుతూ ఉంటారు. అప్పుడు పద్మజ గారు గట్టిగా అరుస్తూ, దివ్య చచ్చిపోయింది, ఈరోజే కొన్ని నిమిషాల ముందే చచ్చిపోయింది అని ఫోన్ తీసుకొని ప్రశాంత్ వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆవిడ అలా వెళ్ళగానే శ్రీధర్ షాక్ అయిపోయి చూస్తూ ఉన్నాడు. వాళ్ళ అమ్మ మాటలని తను జీర్ణించుకోలేకపోతున్నాడు. తను చిన్నగా శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళి, ఏంటి నాన్న అమ్మ అలా మాట్లాడుతుంది? అసలు ఏమైందో మీరన్నా చెప్పండి నాన్న అని ఏడుస్తూ అంటాడు. కానీ శ్రీనివాస్ గారు ఏమీ జవాబు చెప్పకుండా అలానే శూన్యంలోకి చూస్తూ ఉంటారు. శ్రీధర్ ఎంత అడిగినా ఆయన దగ్గర కూడా ఎలాంటి సమాధానం ఉండదు. ఇటు లోపలికి వెళ్ళిన పద్మజ గారు ఏడుస్తూ ప్రశాంత్ వాళ్ళ అమ్మగారికి కాల్ చేసి జరిగినదంతా చెప్తారు. అది విన్న ప్రశాంత్ వాళ్ళ అమ్మ కోపంగా ఏదో అనబోతుంటే పక్కనే ఉన్న ప్రశాంత్ ఏమీ అనద్దు అన్నట్టుగా సైగ చేసి ఆవిడ చేతిలో నుంచి ఫోన్ తీసుకొని తను మాట్లాడుతూ, ఆంటీ, మీరేమీ కంగారు పడకండి, జరిగిపోయిందేదో జరిగిపోయింది, ఇందులో మీ తప్పు ఏమీ లేదు, ఇది నా తలరాత అనుకొని సరిపెట్టుకుంటాను అని ఫోన్ పెట్టేసి వాళ్ళ అమ్మ వైపు చూస్తూ, దీని మీద ఎలాంటి డిస్కషన్ పెట్టకు అమ్మా, లెట్ మీ డీల్ ఇన్ మై వే అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. కొడుకు అలా అన్నాడంటే ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేస్తున్నాడు అని అర్థమై ఆవిడ కొంచెం కూల్ అయ్యారు. ఇటు ఫోన్ కట్ చేసిన వెంటనే పద్మజ గారు ఏడుస్తూ, ఎంత మంచి కుర్రాడు అతను, ఇంత బంగారం లాంటి అబ్బాయిని వద్దనుకొని ఎవడినో పెళ్లి చేసుకొని ఎందుకు వచ్చావే? అసలు అంతగా నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని అప్పుడే చెప్పుంటే అసలు ఇంత దాకా వచ్చేదే కాదు కదా. అసలు నేను ఇంకొకరిని ప్రేమిస్తున్నాను అని చెప్పుంటే తనతోనే నీ పెళ్ళి చేసేవాళ్ళం కదా. ఇలా 3 రోజుల్లో పెళ్లి పెట్టుకొని పారిపోయి పెళ్లి చేసుకొని వచ్చి మా పరువు మంటలో కలిపావు కదే అని ఆవిడకి చాలా కోపం వస్తూ ఉండడంతో దివ్య రూమ్కి వెళ్ళి తన ఫోటోలు, బట్టలు, వస్తువులు అన్నీ తీసుకొచ్చి ఇంటి వెనక కుప్పగా వేసి వాటి మీద పెట్రోల్ పోసి అంటించేస్తారు. శ్రీధర్ శ్రీనివాస్కి పెట్రోల్ స్మెల్ వస్తూ ఉంటే కంగారుగా ఇంటి వెనక్కి వచ్చేసరికి ఆవిడ దివ్య వస్తువులను తగలబెడుతూ ఉంటుంది. అది చూసిన శ్రీధర్ కంగారుగా దాన్ని ఆపడానికి వెళ్తూ ఉంటే పద్మజ గారు, ఆగు శ్రీధర్, ఆ మంటలను ఆర్పాలని ఎలాంటి ప్రయత్నం చేయకు,
ఈ రోజుతో దివ్య మన దృష్టిలో చచ్చిపోయింది. ఈ ఇంట్లో తనకి కానీ తన వస్తువులకి కానీ ఎలాంటి స్థానం లేదు. ఈ విషయంలో ఎలాంటి మార్పు లేదు అని శ్రీధర్ వైపు తిరిగి, ఎందుకు ఏమిటి అని మమ్మల్ని అడగకు, దానికి మా దగ్గర నుంచి ఎలాంటి సమాధానం రాదు అని శ్రీనివాస్ గారిని పట్టుకొని అక్కడ నుండి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. శ్రీనివాస్ గారు వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి మంటల్లో కాలిపోతున్న దివ్య ఫోటోనే చూస్తూ ఉంటారు. శ్రీధర్ కూడా దివ్య ఫోటోని చూస్తూ, అసలు ఏమైంది దివ్య, నిన్నటి దాకా బానే ఉంది కదా, ఈ ఒక్క రోజులో అంతలా ఏమి జరిగిపోయింది, అమ్మ ఎందుకు నిన్ను అంతలా ద్వేషిస్తుంది, అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు, తెలుసుకోవాలి, ఈ విషయాలను తొందరలోనే తెలుసుకోవాలి అని బాధగా కాలిపోతున్న దివ్య ఫోటోని చూస్తూ అనుకుంటాడు. ఆ రోజు ఆ ఇంట్లో అందరికీ తిండి నిద్ర కరువయ్యాయి. ఇటు కళ్ళు తిరిగి పడిపోయిన దివ్యని హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు అన్వర్. తనని టెస్ట్ చేసిన డాక్టర్ అన్వర్తో, కంగారు పడాల్సినదేమీ లేదు, జస్ట్ నీరసం వల్ల పడిపోయింది అంతే, ఇంకొంచెం సేపట్లో స్పృహ వస్తుంది, తను స్పృహలోకి వచ్చిన వెంటనే మీరు తనని ఇంటికి తీసుకెళ్ళొచ్చు అని అక్కడ నుండి తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు. ఆయన అలా వెళ్ళగానే దివ్య ఉన్న రూమ్లోకి వచ్చాడు అన్వర్. అప్పటికే దివ్యకి మేలుకువ వచ్చి తను ఉన్న బెడ్ మీద కూర్చొని తన జీవితం గురించి ఆలోచిస్తూ శూన్యంలోకి చూస్తూ ఉంటుంది. అసలు నా జీవితంలో ఏం జరుగుతుంది, ఎందుకు నా ప్రమేయం లేకుండానే అన్నీ జరిగిపోతున్నాయి అని తన మెడలో ఉన్న తాళిని చేతిలోకి తీసుకొని దాన్ని చూస్తూ, అనుమతి లేకుండా నా మెడలో పడినందుకు దీన్ని తీసేయాలా, లేక దీని మీద ఉన్న గౌరవంతో దీన్ని ఉంచుకొని జీవితాంతం దీని భారాన్ని గుండెల మీద మోయాలా, దీన్ని అయితే గుండెను రాయి చేసుకొని అయినా గుండెల మీద ఉంచుకోవచ్చు, కానీ ఇది కట్టిన వాడికి గుండెల్లో చోటు ఇవ్వగలనా, ఇలా తను పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అన్వర్ డాక్టర్తో మాట్లాడి లోపలికి వచ్చి, ఇప్పుడు ఎలా ఉంది దివ్య అని అడుగుతాడు. అందుకు దివ్య ఏమీ సమాధానం ఇవ్వకుండా మొహం తిప్పేసుకుంటుంది. అందుకు అన్వర్ నొచ్చుకున్నట్టుగా, ఏంటి దివ్య, కనీసం నాతో మాట్లాడవా అని అడుగుతాడు. అందుకు కూడా దివ్య ఏమీ జవాబు ఇవ్వదు. అప్పుడు అన్వర్, సరే నీ ఇష్టం, మాట్లాడకు, నేనేమి అనను, నీ కోపం తీరే వరకు నన్ను తిట్టు కొట్టు, మాట్లాడకుండా అలుగు, ఏదైనా సరే, నువ్వు ఏం చేసినా నేనేమీ అడగను, సరేనా, ఇక పద వెళ్దాం అని అంటాడు. అందుకు దివ్య కోపంగా, ఎక్కడికి వెళ్ళేది అని అడుగుతుంది. ఇంకెక్కడికి, ఢిల్లీలో ఉన్న మన ఇంటికి అని అన్వర్ అంటాడు. ఆ మాటకి దివ్యకి సర్రున కాలి అన్వర్ వైపు చూస్తూ, ఏంటి తమాషాగా ఉందా, అది మన ఇల్లు కాదు మిస్టర్ అన్వర్, అది మీ ఇల్లు, నాకు ఆ ఇంటికి ఎలాంటి సంబంధం లేదు, నేను ఎక్కడికి రావట్లేదు అని అంటుంది. అందుకు అన్వర్ కోపంగా, ఎందుకు రావు అని అడుగుతాడు. చెప్పా కదా, అది నీ ఇల్లు, నా ఇల్లు కాదు, అందుకే నేను రాను అని దివ్య అంటుంది. అప్పుడు అన్వర్, నాకు కోపం తెప్పించకు దివ్య, ఇప్పుడు నీకు నాకు పెళ్ళి అయింది కాబట్టి అది మన ఇద్దరి ఇల్లే, అండ్ నేను నీ మెడలో తాళి కట్టా కాబట్టి నిన్ను నాతో తీసుకెళ్లే రైట్ నాకు ఉంది అని అంటాడు. అప్పుడు దివ్య, కాదు కాదు కాదు, ఈ పెళ్ళి నా అంగీకారంతో జరిగి ఉంటే నీకు నా మీద, నాకు ఆ ఇంటి మీద హక్కు ఉంటుంది, కానీ ఈ పెళ్ళి నా అంగీకారంతో జరగలేదు, అందుకే నీకు నా మీద, నా డెసిషన్ మీద ఎలాంటి హక్కు లేదు అని కోపంగా అంటుంది. దివ్య మాటలకు అన్వర్కి చిరాకొచ్చి, అసలు నువ్వు రావడం రాకపోవడం ఏంటి, నేనే నిన్ను తీసుకెళ్తా అని చెప్పి దివ్యకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా తనని ఒక్క ఉదుటున ఎత్తుకొని తీసుకెళ్తూ ఉంటాడు. తను అలా సడన్గా ఎత్తుకునేసరికి దివ్య షాక్గా తనని చూస్తూ ఉంటుంది. అది గమనించిన అన్వర్, నేను హ్యాండ్సమ్గా ఉంటానని నాకు తెలుసు, అందుకని నువ్వు మరీ అలా తినేసేలా చూడాల్సిన అవసరం లేదు బంగారం అని చిలిపిగా కన్ను కొడుతూ అంటాడు. ఆ మాటలకి దివ్యకి ఇంకా కోపం వచ్చి, దింపు అన్వర్ నన్ను అని గింజుకుంటూ ఉంటుంది. కానీ అన్వర్ దివ్య మీద తన పట్టును అంతకంతకు గట్టిగా చేస్తూ, సారీ, బెటర్ లక్ నెక్స్ట్ టైం అని చెప్పి దివ్యని చిలిపిగా చూస్తూ, నిజం చెప్పు, నేను నిన్ను ఎత్తుకోవడం అంత ఇష్టమా, మళ్ళీ మళ్ళీ కావాలని మొండి పట్టు పట్టి నన్ను ఇలా నిన్ను మోయించుకుంటున్నావు అని తను గింజుకుంటున్నా వినకుండా తనని బలవంతంగా కారులో కూర్చోబెట్టి తనకి సీట్ బెల్ట్ పెట్టి తను గింజుకుంటుందని తన చేతులని తన చున్నీతోనే కట్టేసి తను వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు. అంతే. దివ్య తనని తిడుతూ, సచ్చినోడా, అసలేంట్రా నువ్వు, నీకసలు నా ఫీలింగ్స్తో పని లేదా, ఎప్పుడు చూడో ఇలా మ్యాన్ హ్యాండిలింగ్ చేస్తూ ఉంటావు అని లోడ వాగుతూ ఉంటుంది. అది విన్న అన్వర్ తన చెవిలో వేలు పెట్టి,
దివ్య మాటలు ఇగ్నోర్ చేస్తూ ఉంటాడు. కానీ దివ్య అలా కంటిన్యూగా తిడుతూ ఉంటే ఇంకా ఇలా కాదని తన కారులో ఉన్న టేప్తో దివ్య నోరు కూడా మూసేస్తాడు. ఇంకా దివ్య హమ్ చేయడం తప్ప ఏమీ చేయలేకపోతుంది. ఆ తర్వాత అన్వర్ కార్ డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ దగ్గర ల్యాండ్ అవుతుంది. వెంటనే తను దిగి దివ్యని ఎత్తుకొని అందరూ వెళ్ళే నార్మల్ ఫ్లైట్ సైడ్ కాకుండా తన ప్రైవేట్ ఫ్లైట్ ల్యాండ్ అయిన చోటుకి తీసుకువెళ్ళి దివ్యని డైరెక్ట్గా ఫ్లైట్లో దింపి అందులో కూర్చోబెడతాడు. అన్వర్ తనని వదిలిన వెంటనే దివ్య ఆ ఫ్లైట్లో నుంచి దిగాలని ట్రై చేస్తుంది. తను ఏం చేయబోతుందో తెలిసిన అన్వర్ తనని గట్టిగా లాగి తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని తన నడుము చుట్టూ చేతులేసి తను ఎటూ కదలలేకుండా గట్టిగా పట్టుకుంటాడు. దివ్య ఏమో అన్వర్ మీద నుంచి లెగవాలని తెగ గింజుకుంటూ ఉంటుంది. కానీ అన్వర్ తనకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా గట్టిగా పట్టుకోవడంతో ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోగా ఫ్లైట్ టేకాఫ్ కూడా అయిపోతుంది. ఫ్లైట్ టేకాఫ్ అయిన వెంటనే అన్వర్ దివ్య మీద నుంచి చేతులు తీసేస్తాడు. అంతే, దివ్య ఒక్క ఉదుటున తన మీద నుంచి లేచి బయటికి వెళ్ళాలని చూస్తుంది. కానీ అప్పటికే ఫ్లైట్ గాలిలో ఉండడంతో ఏమీ చేయలేక ఫ్లైట్లో అన్వర్కి చాలా అంటే చాలా దూరంగా ఒక సీట్లో కూర్చొని ఢిల్లీ చేరుకున్నాక ఎలా బయటపడాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఈ ప్రయాణం మొత్తంలో కూడా దివ్య అన్వర్ ఏమీ మాట్లాడుకోరు. దివ్య మొహం తిప్పుకొని కోపంగా అన్వర్ని చూస్తూ ఉంటే అన్వర్ మాత్రం తననే ప్రేమగా చిలిపిగా చూస్తూ ఉంటాడు. ఈలోగా అన్వర్కి డాక్టర్ దివ్యకి ఏమన్నా తినిపించమని చెప్పడం గుర్తుకు వచ్చి అదే ఫ్లైట్లో ఒక మూలన ఉన్న ఫ్రిడ్జ్ నుంచి యాపిల్స్ బయటికి తీసి వాటిని తనే కట్ చేసి దివ్య దగ్గరికి తీసుకొని వచ్చి ఇదిగో బంగారం, ఈ యాపిల్స్ తిను అని అంటాడు. దివ్య అసలుకే అన్వర్ మీద కోపంగా ఉండడంతో ఆకలేస్తున్నా కూడా అది చూపించకుండా నాకొద్దు అని మొహం తిప్పేస్తుంది. దివ్య చేష్టాలు అన్వర్కి కోపం తెప్పిస్తూ ఉంటాయి. ఎందుకంటే తన లైఫ్లో ఎవరిని కూడా తను ఇంతగా బ్రతిమాలింది లేదు. అలాంటిది దివ్యతో ఇంత సాఫ్ట్గా ఉంటే దివ్య ఇలా బిహేవ్ చేస్తూ ఉండడం తనకి కోపం తెప్పిస్తూ ఉంటుంది. కానీ తను తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని ఓహో తినవా, సరే అయితే అని ఆ ప్లేట్ పక్కన పెట్టి దివ్య మీదకి వస్తూ నీకు నేను పెట్టే యాపిల్స్ వద్దు కదా, సరే అయితే నేను పెట్టే ముద్దు తీసుకో అని అన్వర్ తనని ముద్దు పెట్టుకోవడానికి దగ్గరికి వస్తూ ఉంటే దివ్యకి భయంతో చెమటలు పడుతూ ఉంటాయి. ముద్దు కన్నా యాపిల్స్ తినడం బెటర్ అనుకొని యాపిల్స్ ప్లేట్ తీసుకొని గబగబా యాపిల్స్ తింటూ ఉంటుంది. అది చూసిన అన్వర్ నవ్వుకుంటూ మళ్ళీ తన ప్లేస్కి వెళ్ళి కూర్చోగా దివ్య ఆ మిగిలిన యాపిల్స్ ఫినిష్ చేసి అన్వర్ని కోపంగా చూస్తూ ఉంటుంది. అలా ఒక 2.5 గంటల ప్రయాణం తర్వాత ఆ ఫ్లైట్ ఢిల్లీ చేరుకుంటుంది. అది చేరుకున్న వెంటనే దివ్య ఆ ప్లేన్ నుంచి దిగడానికి ట్రై చేస్తూ ఉంటే దివ్య ప్రయత్నాలకు అన్వర్ తల కొట్టుకుంటూ దీనికి మామూలు భాష అర్థం కాదు, దీనికి నేనే కరెక్ట్ అనుకొని మళ్ళీ తనని ఎత్తుకొని బయటికి వచ్చి ఆల్రెడీ అక్కడ తన కోసం రెడీగా ఉన్న కార్లో తనని కూర్చోబెట్టి డ్రైవర్కి కొంచెం మనీ ఇచ్చి పంపేసి తనే డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. దివ్య మళ్ళీ గింజుకుంటూ ఉంటే అన్వర్ మళ్ళీ చేతులు నోరు కట్టేయమంటావా అని అనగానే దివ్య సైలెంట్ అయిపోతుంది. మళ్ళీ వాళ్ళు ఒక అరగంట ట్రావెల్ చేశాక అన్వర్ ఒక చోట కార్ ఆపి మన ఇల్లు వచ్చేసింది బంగారం, దిగు అని అంటాడు.